ఇవాళ మాజీ కిచెన్లో మనం ఒక వెరైటీ ఫిష్ కర్రీ చేసుకుందాము. ఇది ఫిష్ కర్రీ అండ్ కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలతో చేసే కోకోనట్ ఫిష్ అన్నమాట. సో దీనికి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుని నేను ఇక్కడ ఒక ఫిష్కి ఒక 3 ఉల్లిపాయలు వాడాము. వేసుకుని తర్వాత కొంచెం గ్రీన్ ఆనియన్స్ అంటే ఉల్లిబొందు ఉంటుంది కదా, ఉల్లిబొందు కూడా సన్నగా ముక్కలుగా కోసి అది కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ మొత్తం ఉడికినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికినాక మనం ఫిష్ ముక్కలు వేసుకోవచ్చు. ఫిష్ని చక్కగా కడిగేసి ముక్కలుగా కోసి దాన్ని ఇందులో వేసుకోవాలి. ఫిష్ వేసుకున్నాక మనం మళ్ళీ కొంచెం సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసుకుని ఫిష్ ముక్కలు మగ్గే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో ఒకసారి 1-2 సార్లు కదుపుతూ ఉంటే ఫిష్ ప్రాపర్గా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం దీనికి కొబ్బరి పాలు పోసుకుందాము. కొబ్బరి పాలు మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్ కోకోనట్ నుంచి ముక్కలు తీసుకుని ఆ ముక్కలు మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి కొబ్బరి పిప్పి తీసేస్తే మనకి కొబ్బరి పాలు వస్తాయి. సో దీన్ని 1 కప్పు కొబ్బరి పాలు పోసుకొని ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఇవి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకవేళ ఇంట్లో కొబ్బరి పాలు తీసుకోవడం కష్టమైతే స్టోర్లో కూడా కొబ్బరి పాలు దొరుకుతాయి. స్టోర్లో కొనుక్కునేటప్పుడు మనం స్వీట్ కొబ్బరి పాలు కాకుండా నార్మల్ కొబ్బరి పాలు కొనుక్కుంటే మనకి కూర తీయగా కాకుండా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులో. అండ్ గరం మసాలా కూడా వేసుకుని దాన్ని కొంచెం కదుపుకొని ముక్క చితకకుండా కేర్ఫుల్గా, ఒకవేళ గరిటెతో కదిపితే ముక్క చితికిపోతుంది అనుకుంటే మనం జస్ట్ ఇలా ప్యాన్ని ఉప్పుతూ కలుపుకుంటే అప్పుడు ముక్క చితకకుండా జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత మన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని చక్కగా వేడివేడిగా ఫిష్ కూర తినొచ్చు. సో ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే గ్యారంటీ ఇది ట్రై చేయండి. కొబ్బరి పాలతో ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. మీకు ఏ ఫిష్ ఇష్టమైతే ఆ ఫిష్ యూస్ చేయొచ్చు. దీనికి ఏదో ఒక ఫిష్ వాడాలని లేదు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.